సభకు నమస్కారం। ఈ రోజున ఒక మంచి వాతావరణంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ దేవానంద్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు నారాయణ స్వామి గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పార్సారథి గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను। అదేవిధంగా మన సత్యకుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులకు ఇచ్చేసినటువంటి సోదరి సోదరులకు పత్రికా విలేకరులకు తొండేపే గారికి మరి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను। సమయం తక్కువ ఉంది కాబట్టి ముందుగా ఈ రోజున భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఏమి చేయగలదో చూపించినటువంటి ఘనత మన ఈ 10 సంవత్సరాల్లో చూపించడం జరిగింది మోడీ గారు। చంద్రమౌళి గారు ఉన్నారు, వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి। అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో కనుక మీరు చూస్తే దేశమంతా కూడా ఒక ఎస్టీని రాష్ట్రపతిగా చేసి మరి అంతకుముందు ఉన్నతో రాష్ట్రపతిని కూడా ఒక ఎస్సీని చేసి అంతకుముందు ఒకసారి మైనారిటీని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది। అదేవిధంగా ఈ రోజున ఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మొట్టమొదటిసారిగా హీరాలాల్ సమారియా అని చెప్పి రాజస్థాన్ ఒక ఎస్సీ వ్యక్తికి మోడీ గారు ఇచ్చారు। ఇది మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఇవ్వడం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి। ఇది మరి అటువంటి మోడీ గారు భారతీయ జనతా పార్టీ దళితుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ లేవు, హాస్టల్ ఫీజులు లేవు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎస్సీ సప్లాన్ డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇందాక మన శ్రీమన్నారాయణ గారు చెప్పిన విధంగా రకరకాల కార్యక్రమాలకి నేను బటన్ నొక్కుతున్నాను మీకు డబ్బులు ఇస్తున్నానని చెప్పి మీకు 10,000 కోట్లు రావాల్సిన చోట 5-6 వేల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులన్నింటినీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం। మరి అటువంటి ఈ ప్రభుత్వాన్ని దించవలసినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే దళితులకి మైనారిటీలకు కానీ బీసీలకు కానీ అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి కూరుకుపోయిందని చెప్పి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఏ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఈరోజు చెప్తా ఉన్నారు। అటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా మోడీ గారిని మరలా 3వ సారి మనం గెలిపించుకొని ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రపంచంలో మనం తలెత్తుకునే విధంగా ఈ రోజున తీసుకెళ్లిన ఘనత మనందరికీ ఆయన కల్పించినందుకు మరొకసారి ప్రైమ్ మినిస్టర్గా ఆయన తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి।